వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సోషల్ మీడియా యాక్టివిస్టులు కొంతమంది జగన్మోహన్ రెడ్డిని ఎలివేట్ చేద్దామని చెప్పేసి ఏవేవో పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ చాలా ఈజీగా దొరికిపోతారనమాట. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ తాజాగా జరిగింది మీకు ఒకటి చూపిస్తాను. ఆడుదాం ఆంధ్రాతో తిలక్ వర్మను గొప్ప ఆటగాడిగా దేశానికి అందించి టీమిండియా విజయానికి కారకుడి అయ్యావు. నీకు ఈ దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది జగనన్న. ఇది పెట్టింది ఎవరు? అశోక్ కుమార్ తాడికొండ అనే అకౌంట్ నుంచి వచ్చింది. సో చూడండి, తిలక్ వర్మకి ట్రోఫీ అందిస్తున్నాడు ఆడుదాం ఆంధ్రాలో జగనన్న అన్నట్టుగా క్రియేట్ చేశారు. కాకపోతే ఆడుదాం ఆంధ్ర 2023లో జరిగింది. తిలక్ వర్మ ఎప్పటి నుంచో అండర్-19 నుంచి ఆడుతూ ఉన్నాడు. సో ఇది ఫేక్ అని చెప్పేసి కేవలం క్రికెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కానీ మామూలు సామాన్య జనానికైతే నిజంగానే ఆడుదాం ఆంధ్ర తోటి తిలక్ వర్మకి జగనన్న ఇట్లా అవకాశం ఇచ్చాడు. అందుకే తిలక్ వర్మ పాకిస్తాన్తో ఆడగలిగి మనకి టీమిండియాకి ట్రోఫీ తెచ్చిపెట్టాడు అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒరిజినల్ ఫోటో చూద్దాం మనము. ఇది ఒరిజినల్. ఇదేంటంటే ఆడుదాం ఆంధ్రలో ఒక కుర్రాడికి జగన్మోహన్ రెడ్డి ట్రోఫీ అందిస్తున్నాడు ఆడుదాం ఆంధ్రలో గెలిచినందుకు. దాన్ని ఇలాగా మార్ఫింగ్ చేసుకున్నారు. ఇతని తలకి తీసుకొచ్చి తిలక్ వర్మ తలను పెట్టారు. కానీ ఒరిజినల్గా తిలక్ వర్మ హైట్ జగన్మోహన్ రెడ్డి హైట్ అసలు సేమ్ కాదు. ఎందుకని అంటే ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి సిమిలర్ హైటే, అంటే ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ తేడా ఉంటుంది. కానీ తిలక్ వర్మ చూడండి 5'11" ఉంటాడు, రేవంత్ రెడ్డి 5'4" ఆర్ 5'5" ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా సిమిలర్ హైటే. రేవంత్ రెడ్డికి 1 ఇంచో 1/2 ఇంచో తక్కువ ఉంటుందేమో, ఎక్కువ ఉంటుందో. సో మేబీ ఇద్దరిది ఒకే హైట్ కాబట్టి నేను ఈ ఫోటో చూపిస్తున్నాను మీకు సిమిలారిటీ చెప్పడానికి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పిచ్చి పరాకాష్ట ఎలా ఉంటుందంటే, పోను రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డి అజారుద్దీన్కి, హైదరాబాద్లో ఉన్న అజారుద్దీన్కి క్రికెట్లో కోచింగ్ ఇప్పించి టీమిండియాకి సెలెక్ట్ అయ్యేలా చేశారు. అందుకే ఆయన కెప్టెన్గా కూడా అయ్యాడు అని చెప్పుకున్న ఆశ్చర్యపోనక్కర్లా. ఇలా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనితీరు.